మారుతున్న జీవనశైలి, బిజీ షెడ్యూల్ కారణంగా ఈ రోజుల్లో చాలామంది పలు సమస్యలు ఎదుర్కొంటున్నారు. రోజంతా ఆఫీస్లో ల్యాప్టాప్ లేదా కంప్యూటర్ ముందు కూర్చోవటం వల్ల ఊబకాయం బారిన పడుతున్నారు. చిన్న వయసులోనే బెల్లీ ఫ్యాట్ సమస్య ఎదుర్కొంటున్నారు. ఊబకాయం అనేక తీవ్రమైన వ్యాధులకు కారణమవుతుంది. ఇలాంటి పరిస్థితుల్లో ఆరోగ్యంగా ఫిట్గా ఉండడం కోసం బరువును అదుపులో ఉంచుకోవటం చాలా ముఖ్యం. తినే ఆహారంతో పాటు శారీరక శ్రమపై కూడా శ్రద్ధ చూపాలి. ఇక బరువు తగ్గడం కోసం చాలామంది అనేక ప్రయత్నాలు చేస్తుంటారు. తిండిలో మార్పులు, జిమ్ల చుట్టూ తిరుగుతుంటారు. అయినా ఫలితం ఉండడం లేదు. మరికొందరు బిజీ షెడ్యూల్ కారణంగా సరైన వ్యాయామం కూడా చేయటం లేదు. అందుకే చాలామంది బరువు తగ్గడం కోసం వాకింగ్ను ఆప్షన్గా ఎంచుకుంటున్నారు. వాకింగ్ అనేది ఈజీగా చేయగల వ్యాయామం, పైగా బరువు తగ్గడంలో ఎఫెక్టివ్గా ఉంటుంది. చాలామంది ఉదయం లేదా సాయంత్రం వీలు కుదిరినప్పుడు వాకింగ్ చేస్తున్నారు. అయితే చాలామందికి వాకింగ్ చేయడానికి సరైన సమయం ఏంటో తెలియదు. వేసవిలో బరువు తగ్గడానికి ఏ టైంలో నడిస్తే ఎలాంటి లాభాలు చేకూరుతాయో ఇక్కడ తెలుసుకుందాం. వాకింగ్ చేయడానికి బెస్ట్ టైం సూర్యోదయం. సూర్యుడు ఉదయించగానే మీరు వాకింగ్కు వెళ్ళి ఉదయం 8 గంటలకల్లా నడకను పూర్తి చేయాలి. ఎందుకంటే ఎండాకాలం సూర్యోదయ సమయంలో వాకింగ్ చేస్తే మానసిక ప్రశాంతత లభిస్తుంది. ఉదయాన్నే ప్రశాంతమైన వాతావరణం, తాజా గాలి జీవక్రియను పెంచుతాయి. ఇది హార్ట్ బీట్ రేటును కూడా మెరుగుపరుస్తుంది. మార్నింగ్ వాక్ జీవక్రియను వేగవంతం చేయడంలో సహాయపడుతుంది. ఉదయాన్నే నడవడం వల్ల మానసికంగా కూడా ప్రశాంతంగా ఉంటారు. కొద్దిసేపు ఎండలో ఉండడం ద్వారా విటమిన్ డి పొందొచ్చు. విటమిన్ డి వల్ల ఎముకలు బలంగా మారతాయి. ఉదయం కాకుండా సాయంత్రం నడవడానికి ఇష్టపడేవారు సాయంత్రం 6 గంటల నుంచి 8 గంటల మధ్యలో నడవడం మంచిది. ఈ సమయానికి ఎండలు తగ్గుముఖం పడతాయి. గాలిలో చల్లదనం పెరగడం ప్రారంభమవుతుంది. కాలుష్య స్థాయి కూడా తగ్గుతుంది. ముఖ్యమైన విషయం ఏంటంటే శరీర కండరాలు సాయంత్రం 5 గంటల నుంచి 7 గంటల మధ్య చాలా ఫ్లెక్సిబుల్గా ఉంటాయి. దీంతో ఈ సమయంలో నడవడం ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. ఇక సూర్యోదయానికి ముందు నడవడం ఆరోగ్యానికి అంత మంచిది కాదని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. సూర్యోదయానికి ముందు గాలి చాలా చల్లగా ఉంటుంది. ఉష్ణోగ్రత కూడా చాలా తక్కువగా ఉంటుంది. ఈ టైంలో నడిస్తే శ్వాస తీసుకోవటంలో ఇబ్బందులు ఎదుర్కోవచ్చు. ఛాతీ నొప్పి, అలసట వంటి సమస్యలను ఎదుర్కొనే ప్రమాదం ఉంది. అందుకే ఈ టైంలో నడవడం మానుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. ఉదయం సాయంత్రం 2 పూటల్లో నడవడం వల్ల బరువు తగ్గొచ్చు. కానీ ఏది ఎక్కువ ఎఫెక్టివ్గా ఉంటుంది అంటే మీ దినచర్యకు ఏ టైం సరిపోతుంది, ఆ టైంలో మీ బాడీ ఎలా స్పందిస్తుంది అనే దానిపై ఆధారపడి ఉంటుంది. దాన్ని బట్టి ఏ సమయం అనే దాన్ని నిర్ణయించుకోండి. ఉదయాన్నే నిద్రలేచే వ్యక్తి అయితే మార్నింగ్ వాక్ బెస్ట్ ఆప్షన్. వర్క్ టెన్షన్తో, తీవ్ర ఒత్తిడితో అలసిపోయినట్టు భావిస్తే సాయంత్రం నడక మేలు చేస్తుంది. మానసిక ఒత్తిడిని తగ్గిస్తుంది. అయితే రోజు ఏదో ఒక టైంలో తప్పనిసరిగా నడవాలని గుర్తుంచుకోండి.